టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అప్కమింగ్ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో పృథ్వీషాకు చోటు దక్కలేదు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ముంబై జట్టులోకి ఇచ్చి పృథ్వీషా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా మెరుపు ఆరంభాలు అందించాడు. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీకి ఎంపికవుతానని భావించాడు. కానీ ముంబై సెలెక్టర్లు మాత్రం పృథ్వీషాకు షాకిచ్చారు. దాంతో పృథ్వీషా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్టును పంచుకున్నాడు. తన లిస్టు ఏ రికార్డ్స్ను షేర్ చేస్తూ ఇంకా నేనేం చెయ్యాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దేవుడా చెప్పు, నేనింకేం చెయ్యాలి? 65 ఇన్నింగ్స్లు, 3,399 పరుగులు, 55.7 సగటు స్ట్రైక్ రేట్, 126 నమోదు చేసినా నా ఎంపికకు ఇవి సరిపోలేదు. అయినా దేవుడిపై నా నమ్మకం సడలదు. ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను ఖచ్చితంగా పునరాగమనం చేస్తాను. ఓం సాయిరాం అని ఇన్స్టా స్టోరీలో పృథ్వీషా పేర్కొన్నాడు. కాగా లిస్ట్ ఏ క్రికెట్లో పృథ్వీషా 10 శతకాలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.